కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము అపవాది సేటన్. అపవాది నరహంతకుడు. సేటన్ ఈజ్ ద మర్డరర్. ఈ సాయం కాలమున యేసు ప్రభా వేడెదమా, నీ సుదయా రసముల్కా నిత్యంబో మముగావో, చెడ్డ కలల్ రాకుండా నడ్డగించో మీ ప్రభో. బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి, దుష్టుండో శోధకుని ప్రొక్కుటకో బలమిమ్మో. భ్రష్టత్వమున మేమో పడకుండా కాపాడు, నీ ఏకా పుత్రుండో క్రీస్తేసు నామమున. సాయం ప్రార్థనలెల్లా సరిగా నాలించోమి, జనకసుతా శుద్ధాత్మ ఘనదేవానుతింతున్ అని సముజీవించేరా జంబోజేయోమామే. అపవాది సేటన్. అపవాది నరహంతకుడు. సేటన్ ఈజ్ ఎ మర్డరర్. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కట్టినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, విడువక మము ఎడబాయని దేవా, విడువక మము ఎడబాయని దేవా. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమునణచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మురళిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, ఆదరెను ధరణి భయకంపముచే. ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా
పౌరుషమోగల ప్రభు కోపింపగ పర్వతముల పోనాదులు వణకును. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్. దహించి వేసెను వైరులనెల్లన్. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగజేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు. వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలపి, రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము చేర్చిన. అక్షయముగ తన పక్షము చేర్చిన యెహోవా. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెద. హల్లెలూయా స్తుతి గానము చేసెద యెహోవా. సాతాను నరహంతకుడు. Satan is a murderer. పిశాచి పూర్ణ బలమునాతో పెనుగులాడ జడియును. నశించు శత్రుగణము దేవునాజ్ఞ వలన మడియును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మహావినోదుడాపదల సహాయుడైనన్ బ్రోచును. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు తొలగినా నీయోర్విమారు పడినను. సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రము పొంగినను. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. విల్లు విరచునాయనే తెగబల్లెమో నరుకునాయనే. చల్ల చెదురు చేసిరి పులనెల్ల త్రుంచునాయనే.
అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును ఆతావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో కోటయునశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింకవెరవలయునెప్పుడు నాకు పండుగ అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో అపవాది నరహంతకుడు. Satan is a murderer. మరణమన్ననో భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమన్ననో భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే అంధకారలోయలో సంచరించినా లేదులే మాకే భయం అభయము తానే శత్రువుల మధ్యన మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం బ్రతుకు నిండుగా పొంగి పొరలగా బ్రతుకు నిండుగా పొంగి పొరలగా అన్ని తావులందు తాను తోడైయుండును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమన్ననో భయము లేదులే మరణమన్ననో భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి శత్రువుల మధ్యన మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం శత్రువుల మధ్యన మాకు భోజనం అభిషేకం ఆనందం కృపాక్షేమం బ్రతుకు నిండుగా పొంగి పొరలగా బ్రతుకు నిండుగా పొంగి పొరలగా అన్ని తావులందు తాను తోడైయుండును అన్ని తావులందు తాను తోడైయుండును మంచి కాపరి మా ప్రభు యేసే మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి మరణమన్ననో భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే మరణమన్ననో భయము లేదులే మధురమైన ప్రేమతో మమ్ము కాయులే అపవాది నరహంతకుడు. Satan is a murderer. దోపుడు సొమ్ము పంచుకొని
ఆశా తీర్చుకొందును. దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును. యుద్ధ సూరుడే హోవా మా బలము మా గణము, మా పితరుల దేవుడు ఆయన పేరు యెహోవా. దోపుడు సొమ్ము పంచుకొని ఆశా తీర్చుకొందును. నా కత్తి దూసెదను అని శత్రువనుకొనెను. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు. నీపై లేచువారిని చెత్తవలె దహించెదవు. నీపై లేచువారిని వేల్పులలోని సములెవరు పరిశుద్ధ మహనీయుడా, అద్భుతమైన పూజ్యుడా, నీ వంటి వారెవరు? పారోరథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. నీ మహిమాతిశయమున కోపాగ్ని రగులజేసి చెత్తవలె దహించెదవు. నీపై లేచు వారిని చెత్తవలె దహించెదవు. నీపై లేచువారిని ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యాహ్న నేలను నడచిరి. సముద్రము మధ్యాహ్న నేలను నడచిరి. అపవాది నరహంతకుడు. Satan is a murderer. There are very clear and specific qualifications attributed to Satan. The characteristics of Satan were clearly revealed by none other than Jesus Christ, who has been from the beginning of time, who has been from the beginning of creation, who has created the earth, who has created the heaven, who has created the oceans, who has created all life forms. So we must believe the testimony of Jesus Christ, the personal account of Jesus Christ on Satan, its existence, its power, its personality, and its overthrow. Reverend Edward Mackenzie Bounds, also called as Reverend E.M. Bounds, wrote several books. On one single subject called prayer, Reverend Edward Mackenzie Bounds wrote over 13 books.
Apart from these 13 books, Reverend Reverend E.M. Bounds has also written a book exclusively dedicated to Satan. And the name of the book is Satan, His Personality, Power, and Overthrow. In that, uh, Edward McConaughey Bounds writes like this: we all can see the footprints of Satan. How can we see the footprints of Satan? We cannot see our own footprints if we walk on the floor. How can we see our footprints? Only when we walk on the sand, maybe we can see our footprints. But Edward McConaughey Bound so clearly says that the footprints of Satan are very, very clearly seen. Drought, famine, murder, pandemics, loss of life, wars, hunger, thirst, all these things that we see are because of the invisible foe, enemy to human race called Satan. The personality of Satan is so clearly described by Jesus Christ, and Jesus Christ told that Satan is a murderer. The first murder recorded in the Bible is the murder of Abel by Cain. And Cain was provoked by Satan. Satan is full of jealous. Satan is full of wickedness. Satan is full of hatred. Satan is invisible, but the footprints of Satan are so clearly seen. We all need the Savior. That is why the advent of Jesus Christ as Savior into the course of human history is to save man from sin. It is Satan who provokes man to commit sin. Who provoked the first man, Adam, to commit sin? Through Eve, Satan has provoked Adam to commit sin. From then, murder. From then, the death reigned over all human race. To make an atonement for the punishment for the eternal condemnation, God has to take the form of Jesus Christ and come to this world in flesh and blood as the last Adam and make atonement for the forgiveness of sins of all human race. You see, from the beginning of uh, life form, human life, to till now, when we see corruption is reigning over, the weight is shrinking, the lifespan is shrinking, the longevity is shrinking, and we have lost the originality. In what form we were created originally, that originality has been lost, and day by day, day by day, day by day, generation after generation, generation after generation, generation after generation, we see corruption. When we see the ancient Giza pyramids, when we see the marvelous huge constructions, we can understand how strong those men were of that times, of biblical times. How what will be their weight, what will be their height. Slowly, 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 in front of those people, we were like Lilliputs, isn't it? We were very, very insignificant beings in front of our ancestors. Our ancestors lived for 900 years, 1000 years, like trees. If we think of banyan tree in Adyar, there is a banyan tree. I think it has very long life, few hundreds of years. So man used to live without death. That was the intention with which God has created. God is immortal. In his form, in his shape, in his likeness, God created man. That was the original form. But what do we see now? Deterioration. 20 years of young men getting white hair. How can we explain this? Youngsters losing their life to various kinds of sickness. How can we explain this? No assurance of life, no assurance of longevity. How can we explain this? Aging. Germany is an aging nation. Japan is an aging nation. Thanks be to God that India is not an aging nation. India is young nation. India has bright future. Thanks be to God. Whenever I see the youngsters in India, I do pray one prayer: Lord, may these youngsters be blessed with the blessing of the inheritance of Jacob, as Jacob was blessed with the inheritance of Canaan. May these little ones be blessed. Because I was there in Israel, and I know what it is to be in Israel. Israel is the land of milk and honey. Indeed,
The first thing that I ate when I landed in Israel is it was lunchtime, so I ate rice with curd. The curd was so tasty. The curd was so tasty. With urga and curd, we can have a very very satisfactory, very very contentful meal. The milk, the milk is flawless. Everywhere in India, it is contamination. The food is contaminated. The water is contaminated. Not only in India, in any nation. Of course, Israel is different. The Mediterranean climate is different. The quality of food is different. The people there are very, very sensitive. The people in Israel are very, very sensitive to their surroundings. I was there in the laboratory of Professor Aaron Gedenkensar for 6 long years. If someone were to open the uh, cap of chemicals, for example, acetone, in a place that is different from fume hood in the shelf, if it were to be opened, what will happen? The acetone smell will spread throughout the lab, and there will be a great issue on that particular subject. The communication, the news will be spread to professor, the news will be spread to all the department, all the university. So and so person from India has opened a chemical bottle in the shelf, lid of the chemical bottle, and the acetone smell was there. Asui, azui, azui, azui. Asur, 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 strange, 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 forbidden, forbidden, forbidden. The news will be spread and it will be the talk of town, and whole day we will not be allowed to do any other work. Such care will be taken. Such sensitive people the Israelites are. Obviously, the longevity will be more because they care for life, they care for health. Who cares for life in India? No offense. Whenever I see construction laborers working so hard from dawn to dusk, I remember the suffering of Israelites in Egypt, the bondage, and I pray, Lord, as you have delivered the Israelites from slavery, from the oppressive hand of Pharaoh, deliver the people of India from oppression. Then the white rule, now the black are ruling. That is the only difference, isn't it? Where is the freedom? Where is care and concern for the people? We celebrate the Independence Day. Where is true independence? Where are the fruits of development? Where are the fruits of growth? Where are the fruits of advancement going? The rich are still getting richer. No offense, no problem. The rich can be still becoming richer. Oh, I'll be happy. I'll be the happiest person. But why the poor should be deprived of their rights? Why the poor should be made to beg? This is total injustice. God is the God of justice, and what do we see is oppression, a kind of slavery in India. Look at the construction workers. They are deprived of basic amenities. Look at the research scholars. They will be like slaves. No, no stipend for PhD scholars. In celebrated universities, how can we account for this injustice? After completing post graduation, is a person not entitled to receive respected good amount of salary as a research scholar? Very, very bad. Very, very bad. It's injustice. Assistant professor, why there should be a great difference in the pay in government institutes and in private institutes? Why there is no equality? Injustice, oppression. Where is justice? I was there in Israel, I was there in China, I was there in Korea. Nowhere such injustice is existing, such imbalance is existing. Obviously, the judgment of God has to come. Where did we start and where did we end? Satan. These are all the works of Satan. Satan is a murderer. Satan is a liar. Satan has no pity, no compassion. Satan has never been in the truth. These are all the attributes of Satan. This is the personality of Satan. Edward McHenry Bounds has written a beautiful book, Satan, His Personality, Power and Overthrow. But Satan is destined to be overthrown. On the cross, there is a victory of all human race through the crucifixion of Jesus Christ. Death was swallowed up in victory. Oh, death, where is your victory, oh grave? Where is your victory, oh death? Where is your sting? On the cross, Satan was
defeated, and all those that believe in Jesus Christ are now partakers of eternal life. We have never known what eternity means. We do. My postdoctoral supervisor, Professor Arun Gadangan sir, used to laugh at me. With Dr. Neil, it will take eternity. Because we really do not know what eternity means. People are used to fast cooking, fast food. Mother cooks food by taking so much care, so much time for cleaning, for cutting in the shape, in the form it should be, for adding proper ingredients, for choosing the best oil, for choosing the best of the fuels for cooking. That is what is called homemade cooking. With Dr. Neil, it will take eternity. This is the difference between homemade cooking and fast foods. We do see the consequences of fast foods. Diabetes. At 20, diabetes. At 25, obesity. At 30, death. Fast foods. I take time to cook food. If I cook a tamarind rice, I will share with all the people in my street. Everyone will be satisfied. Of course, most of the people around me are very poor. With poor, I will share the tamarind rice. This is what is called the difference between home food and fast food. Everybody want these days things to be done in a fast manner, in microwave heated food. We very well know what will happen if we eat microwave heated food. Simple research: heat water, cool it, feed the plants with microwave heated water and water that is not heated in the microwave. You will see the consequence. The structure, the hydrogen bonding network, if not broken, is altered in water when it is heated with microwave irradiation. If water structure itself is modified, then what about the food that we are eating? This is the result of fast food culture. That is why mother cooks with proper fuel. Mother can very well use domestic microwave. How many mothers in India are using domestic microwave? Do they know not know how to use? Grandmother's recipes, pickles, the taste, the grandeur of the pickles cooked by grandmother, prepared by grandmother are already lost. Now the current generation do not know the taste, what it is avkai, what it is magai. The present generation has lost the beauty of the taste of pickles. With Dr. Neil, it will take eternity. For preparing avkai will not be prepared like a food in microwave as the Israelites heat the food. For preparing the pickle avkai, the grandmother has to choose proper mangoes, not at all ripened. The grandmother has to choose proper oil. Each of the ingredients should be taken in proper proportions. And once the pickle is made, that will be there for years together. Longevity. We really do not know what eternity is. Really do not know what heaven is. Heaven, the city, the home, the place. Again, the book was written by Reverend Edward McHenry Bounds. I recommend the audience to read the works of Reverend Edward McHenry Bounds to know more about Satan and to get protected by receiving the Savior Jesus Christ and inherit eternal life. Amen.